హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో మనము 2024 మనకు ఏప్రిల్ అండ్ మే నెలకు సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా వార్తల్లో నిలిచిన ఐఐటీల గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్రెడీ మనం ఇప్పటికే జనవరి నుంచి ఈ యొక్క మార్చి వరకు, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు ఐఐటీల గురించి పూర్తిగా మీకు సమాచారం ఇచ్చాం ఇంకొక వీడియోలో. ఆ యొక్క వీడియో లింక్ను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాం. అది చూసిన తర్వాత ఇది చూడండి, ఎందుకంటే ఇది ఒక సీక్వెన్స్ అనమాట. ఈ వీడియో వచ్చేసి కేవలం ఏప్రిల్ అండ్ మే నెలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఐఐటీల గురించి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లకి తెలుపుదాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి దీనికి సంబంధించి ఐఐటి గువాహటి. ఐఐటి గువాహటికి సంబంధించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ స్వైన్ ఫీవర్ కోసము దేశంలో మొట్టమొదటి రీకాంబినెంట్ వైరస్ ఆధారిత వ్యాక్సిన్ను ఎవరు తీసుకొచ్చారు అంటే ఐఐటి గువాహటి శాస్త్రవేత్తలు తీసుకురావడం జరిగింది. ఐఐటి గువాహటి సంస్థ ఈ యొక్క వ్యాక్సిన్ను వ్యాక్సిన్ ఏంటి, రీకాంబినెంట్ వైరస్ ఆధారిత వ్యాక్సిన్ బయోమెడ్ ప్రైవేట్ లిమిటెడ్కు బదిలీ చేయడం జరిగింది రీసెంట్గా. అండ్ పందులు మరియు అడవి పందులను ప్రభావితం చేసే అత్యంత అంటువ్యాధిని ఎదుర్కోవడంలో ఈ యొక్క వ్యాక్సిన్ అనేది కీలకమైనటువంటి అభివృద్ధిని సూచిస్తుంది. అండ్ ఈ యొక్క వ్యాక్సిన్ అభివృద్ధికి కృషి చేసినటువంటి మరికొన్ని సంస్థలు వచ్చేసి ఐఐటి గువాహటి ఒకటి, అండ్ నెక్స్ట్ అస్సాం అగ్రికల్చర్ యూనివర్సిటీ, బయోసైన్స్ అండ్ బయో ఇంజనీరింగ్. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, దేశంలో మొట్టమొదటి రీకాంబినెంట్ వైరస్ ఆధారిత వ్యాక్సిన్ను ఏ ఐఐటి తీసుకొచ్చిందంటే ఐఐటి గువాహటి. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఐఐటి ముంబై లేదా ఐఐటి బాంబే అంటారు. గుర్తుపెట్టుకోండి, ఈ టాపిక్ నుంచి 100% క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల లాంచ్ చేయడం జరిగింది ఏప్రిల్ 4న. కాబట్టి రాష్ట్రపతి లాంచ్ చేశారు కాబట్టి ఇది మ్యాక్సిమం ఇంపార్టెంట్ అని అర్థం. ఇక్కడ ఏంటంటే విషయం, క్యాన్సర్పై పోరుకు స్వదేశీ కార్ట్ టీ సెల్ థెరపీని తీసుకురావడం జరిగింది ఐఐటి ముంబై పరిశోధకులు. అండ్ క్యాన్సర్ చికిత్సకు తొలిసారి దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు, తొలిసారి అనేటువంటి అంశం ఎక్కడైతే వస్తుందో దేశీయంగా, చాలా ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వాటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తారు ఎగ్జామ్ లెవెల్లో. ఓకే, అంటే ఇక్కడ దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి కార్ట్ టీ సెల్ థెరపీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏప్రిల్ 4న ఐఐటి బాంబేలో ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క జన్యు ఆధారిత చికిత్సా విధానాన్ని ఐఐటి బాంబే మరియు టాటా మెమోరియల్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఎవరెవరు పాల్గొన్నారంటే ఈ యొక్క స్వదేశీ కార్ట్ టీ సెల్ థెరపీలో ఐఐటి బాంబే అండ్ టాటా మెమోరియల్ సెంటర్లు సంయుక్తంగా పాల్గొనడం జరిగింది. అండ్ ఇందులో ఈ యొక్క కార్ట్ టీ సెల్లులో రోగి యొక్క టీ సెల్లులను, అంటే దాని అర్థం రోగ నిరోధక వ్యవస్థలో ఉన్నటువంటి ఒక రకమైన కణాలు అన్నమాట అవి టీ సెల్లులు అంటే. ఓకే, అండ్ వాటిని సేకరించి క్యాన్సర్ కణాలపై దాడి చేసి నాశనం చేసేలా ప్రయోగశాలలో వాటిని తీర్చిదిద్దుతారు ఇందులో భాగంగా. అండ్ ఈ యొక్క విధానానికి మొత్తంగా ఏమని పేరు పెట్టారంటే నెక్స్ట్ CAR టీ సెల్ థెరపీ. ఓకే, నెక్స్ట్ CAR టీ సెల్ థెరపీ. ఓకే, ఐఐటి బాంబేతో ఇదంతా కూడా అనుబంధంగా ఉంటుంది. దీని సాయంతో అనేక రకాలైనటువంటి క్యాన్సర్లకు తక్కువ ధరలో సమర్థ చికిత్సను కూడా అందించవచ్చు ఈ యొక్క CAR టీ సెల్ థెరపీ ద్వారా. ఓకే, అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అయితే చూద్దాం. దీన్ని అభివృద్ధి చేయడంలో పరిశ్రమల భాగస్వామ్య సంస్థగా ఏది నిలిచిందంటే ఇమ్యూనో యాక్ట్ అనేటువంటి సంస్థ కీలక పాత్ర పోషించడం జరిగింది. ఎప్పుడు ప్రారంభించారంటే ఈ యొక్క CAR టీ సెల్ థెరపీని ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఏప్రిల్ 4న ప్రారంభించారు. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఐఐటి గువాహటి మరోసారి వార్తలు నిలిచింది. విశ్వాన్ని తీర్చిదిద్దినటువంటి కృష్ణ పదార్థం. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూస్తే, విశ్వంలో కృష్ణ పదార్థం మధ్య నెలకొన్నటువంటి అసమతౌల్యాన్ని వివరించేందుకు ఒక వినూత్న సిద్ధాంతాన్ని ఐఐటి గువాహటి శాస్త్రవేత్తలు, అంతర్జాతీయ పరిశోధకులు ప్రతిపాదించడం జరిగింది. మీకు ఎగ్జామ్లో అడుగుతారు డైరెక్ట్గా ఈ యొక్క కృష్ణ పదార్థానికి సంబంధించి. అలాగే విశ్వంలో పదార్థము అండ్ కృష్ణ పదార్థం మధ్య నెలకొన్న అసమతౌల్యాన్ని వివరించడం కోసం ఇటీవల ఐఐటి శాస్త్రవేత్తలు ఒక వినూత్న సిద్ధాంతాన్ని తీసుకొచ్చారంటే ఐఐటి గువాహటి శాస్త్రవేత్తలు. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ టాపిక్. ఐఐటి రూర్కీ ప్రపంచంలోనే అతిపెద్ద సర్పాన్ని కనుక్కోవడం జరిగింది ఐఐటి రూర్కీ శాస్త్రవేత్తలు. ఎక్కడ అనేటువంటి విషయాలు ఒకసారి చూస్తే, ఐఐటి రూర్కీ పరిశోధకులు ప్రపంచంలోనే అతిపెద్ద పాము శిలాజాన్ని కనుక్కోవడం జరిగింది. ఎక్కడ అంటే గుజరాత్లో ఉన్నటువంటి కచ్ అనేటువంటి ప్రాంతంలో
పనాంద్రో లిగ్నైట్ మైన్ అనేటువంటి దానిలో దీన్ని కనుక్కోవడం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద పాము శిలాజం అన్నమాట ఇది. అండ్ దీని పేరు ఏంటంటే వాసుకి ఇండికాస్ అని పేరు పెట్టారు. సో మీకు ఎగ్జామ్లో అడుగుతారు. వాసుకి ఇండికాస్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద పాము శిలాజము. అయితే దీన్ని ఇటీవల ఏ ఐఐటి ఆధ్వర్యంలో కనుగొన్నారంటే ఐఐటి రూర్కీ. ఓకే. అండ్ ఈ యొక్క వాసుకి ఇండికాస్ యొక్క పొడవు సుమారు 15.2 మీటర్లు ఉంటుంది. అంటే ఇంచుమించు 50 అడుగుల పైన ఉంటుంది. అండ్ ఇది ఇప్పటి వరకు తెలిసినటువంటి అతి పొడవైన పాము. అంతరించిపోయినటువంటి టైటానో బోవాతో పోల్చవచ్చు అనమాట ఇంచుమించు దీన్ని. సో ఇప్పుడు లేటెస్ట్గా ఈ యొక్క వాసుకి ఇండికాస్ 15.2 మీటర్లు ఉంటుంది. అండ్ ఇది దాదాపు 47 మిలియన్ సంవత్సరాల క్రితం అయితే జీవించి ఉండిందనమాట. అండ్ దీన్ని రీసెంట్గా ఈ యొక్క ఐఐటి రూర్కీ శాస్త్రవేత్తలు కనుక్కోవడం జరిగింది, ఈ యొక్క కచ్ అనేటువంటి ప్రాంతంలో గుజరాత్ నుండి. ఓకే. అండ్ దీని యొక్క బరువు సుమారు 1 టన్ను కంటే ఎక్కువే ఉంటుందన్నమాట ఈ యొక్క వాసుకి ఇండికస్. హిందూ పురాణాల ప్రకారం ఎందుకు ఈ యొక్క వాసుకి ఇండికస్ అని పేరు పెట్టారంటే వాసుకి అంటే హిందూ పురాణాల ప్రకారం వాసుకి పాములకు రాజు అనమాట. అలాగే నాగపంచమి నాడు కూడా పూజిస్తారు. సో అలాగే శివుడి మెడలో ఉన్నటువంటి సర్పమే వాసుకి అనమాట. అందుకనే దాని పేరు పెట్టడం జరిగింది. సో ఇంపార్టెంట్ ఇలాంటివి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు ఐఐటి రూర్కీ శాస్త్రవేత్తలు. ఓకే. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఐఐటి జోధ్పూర్ అండ్ డిఆర్డిఓల మధ్య ఒక భాగస్వామ్యం అయితే కుదరడం జరిగింది. సో ఏంటంటే డిఐఏసిఓఈ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడానికి ఐఐటి జోధ్పూర్ మరియు డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 2 సంస్థలు జత కట్టడం జరిగింది. సో ఏంటి ఈ యొక్క డిఆకోయి అని పిలుస్తారు యాక్చువల్ దాన్ని, బట్ ఒకసారి ఫుల్ ఫామ్ చూసుకుంటే డిఐఏసిఓఈ అంటే ఏంటంటే డిఆర్డిఓ ఇండస్ట్రీ అకాడమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. అండ్ ఇది వచ్చేసి తదుపరి తరం రక్షణ టెక్నాలజీలో ఇంటర్ డిసిప్లినరీ పరిశోధనల కోసం దోహదపడుతుంది అనమాట ఈ యొక్క డిఐఏసిఓఈ. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఐఐటి భువనేశ్వర్ అండ్ డిఆర్డిఓ మధ్య ఒప్పందం కుదిరింది. సో ఇందాక జోధ్పూర్ మధ్య అలాగే డిఆర్డిఓ మధ్య ఒప్పందం గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు వచ్చేసి ఐఐటి భువనేశ్వర్ అండ్ డిఆర్డిఓల మధ్య ఒప్పందం ఏంటంటే డిఆర్డిఓ అండ్ ఐఐటి భువనేశ్వర్ ఎలక్ట్రానిక్స్ వార్ఫేర్ ఏఐ ఆధారిత నిఘా, పవర్ సిస్టములు, రాడార్ సిస్టంలో పరిశోధనకు ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ఈ యొక్క కీలకమైనటువంటి ఒప్పందం కుదిరింది. సో ఈ యొక్క ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత నిఘా, పవర్ సిస్టములు, ఈ యొక్క రాడార్ సిస్టంలో పరిశోధనను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ఈ యొక్క కీలక ఒప్పందం జరిగింది. సో రక్షణ రంగానికి స్వయం ప్రతిపత్తి సాధించడానికి మరియు అధునాతన సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి ఇదైతే దోహదపడుతుందన్నమాట ఈ యొక్క ఒప్పందం ప్రకారము. సో ఇంపార్టెంట్, ఇలాంటి ఒప్పందాల నుంచి కూడా మీకు క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ టాపిక్. సో ఐఐటి కాన్పూర్. సో వాస్తవానికి ఏంటంటే ప్రీవియస్ వీడియోలో ఈ యొక్క జనవరి మార్చి వీడియోలో మీకు ఒక స్మాల్ మిస్టేక్ అయితే అక్కడ జరిగింది. సో ఇక D2M అనేటువంటి టెక్నాలజీని ఐఐటి ఖరగ్పూర్ అని చెప్పడం జరిగింది. బట్ మన ఒక కామెంటర్ కార్తిక్ అనేటువంటి వ్యక్తి కామెంట్ చేశారన్నమాట, సార్ అది కాన్పూర్, ఒకసారి సెర్చ్ చేసుకోండి అని. సో నేను కూడా చెక్ చేశాను, అది ఐఐటి కాన్పూర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో D2M టెక్నాలజీ అక్కడ మీకు ఓల్డ్ వీడియోలో ఐఐటి ఖరగ్పూర్ అని చెప్పాను, బట్ అది రాంగ్. D2M టెక్నాలజీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఐఐటి కాన్పూర్ అండ్ సాంఖ్య ల్యాబ్స్ రెండు కూడా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి అనమాట. సో ఒకసారి చూద్దాం. D2M అని దేనికి సంబంధించిందంటే ఈ యొక్క సాంకేతిక దాదాపు FM రేడియో DTH తరహాలో పనిచేస్తుందన్నమాట. ఇందులో బ్రాడ్కాస్ట్ టెక్నాలజీ. సో మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క బ్రాడ్బ్యాండ్ టెక్నాలజీకి సంబంధించినమాట ఈ యొక్క D2M అనేటువంటి ఒక టెక్నాలజీ. అంటే ఏంటి? D2M అంటే డైరెక్ట్ టు మొబైల్. సో దీన్ని అభివృద్ధి చేసినది ఎవరంటే ఐఐటి కాన్పూర్ అండ్ సాంఖ్య ల్యాబ్స్ రెండు కూడా సంయుక్తంగా అభివృద్ధి చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఈ యొక్క టెక్నాలజీతో ప్రసారాలకు అయ్యేటువంటి ఖర్చు తగ్గడంతో పాటు నెట్వర్క్ అనేది కూడా సామర్థ్యం అనేది పెరుగుతుంది. అండ్ ఈ యొక్క సిమ్ము అలాగే ఇంటర్నెట్ లేకుండానే కూడా ఈ యొక్క మొబైల్లో ఈ యొక్క D2M టెక్నాలజీ ద్వారా టీవీ కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. సో వాస్తవానికి సిమ్ ఉండాల్సిందే, అలాగే ఇంటర్నెట్ కూడా ఉండాల్సిందే ప్రజెంట్ సిచ్యుయేషన్లో. బట్ ఏంటంటే ఈ యొక్క D2M టెక్నాలజీ ద్వారా ఐఐటి కాన్పూర్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఈ యొక్క D2M టెక్నాలజీ ద్వారా సిమ్ అవసరం లేదు, అలాగే ఇంటర్నెట్ కూడా లేకుండానే మొబైల్లో ఈ యొక్క టీవీ కార్యక్రమాలు ప్రసారం అవుతాయి అన్నమాట. ఇదేదో భలే ఉంది కదా మనకు. సో అందుకని ఇది వాస్తవానికి ఓల్డ్ వీడియోలో తప్పుగా చెప్పాను, బట్ అది ఇట్స్ మై మిస్టేక్ అది. అందుకని మళ్ళీ మీరు ఎగ్జామ్లో తప్పు పెడతారని చెప్పేసి మళ్ళీ ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. సో వాస్తవానికి ఈ యొక్క D2M టెక్నాలజీని కేంద్రం దేశంలో 19 నగరాల్లో త్వరలో ప్రారంభించిందనమాట. 470, 582 మెగాహెర్ట్స్ను స్పెక్ట్రమ్ను కేంద్రం అయితే సిద్ధం చేసింది.
2023లో యొక్క DTM టెక్నాలజీను బెంగుళూరు, కర్తవ్యపత్, నోయిడాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇవి మీకు 2024 యొక్క ఏప్రిల్ అండ్ మే నెలలకు సంబంధించి వార్తల్లో నిలిచిన ఐఐటీలకు సంబంధించి పూర్తి సమాచారం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఒక లైక్ కొట్టండి. అప్పుడే మాకు బూస్ట్ అప్గా ఉంటుంది, మాకు సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.